హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? అందరూ ఎలాగున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మా మమ్మీ డాడీ బజార్ అంతా చేసుకొని వచ్చేసరికి 12:30 అయింది. ఇంకా 12:30కి చికెన్ వండాలా, ఫిష్ వండాలా అని ఆలోచించుకుంటూ ఉండేసరికి పక్కింటి ఆంటీ వచ్చింది. పక్కింటి ఆంటీతో మాట్లాడుతూ అలాగా 2 అయిపోయింది టైం. ఇంకా గబగబా 2 పొయ్యిల మీద 2 కూరలు అయితే పెట్టేసింది. ఒకటి చికెన్ అయితే ఇంకొకటేమో లివర్ ఫ్రై. ఇంకా అవి పెట్టేసి పక్కన అయితే బియ్యం కడిగేసింది. ఇక్కడ అయితే కొన్ని బియ్యం వాటర్ని అయితే తీసుకుందనమాట, రైస్ వాటర్ని మేడ మీద మొక్కలకి అయితే వేస్తే ఆ వాటర్ అయితే కాగడమల్లికి అయితే వేస్తుంది అంట మా మమ్మీ. ఇంకొక పక్క నుంచి రైస్ కడిగేసుకొని అట్లా నానబెట్టేసి ఇక్కడ గిన్నెలు అయితే తోమేస్తుంది. పక్కన అయితే మా అక్కనైతే లివర్ ఫ్రై చూడమంది అనమాట. ఇంకా తన అయితే కొత్తిమీర అయితే వేసేసి ఇంకా స్టవ్ అయితే ఆపిమంది లివర్ ఫ్రైది. ఇంకా మనకి లివర్ ఫ్రై అయితే అయిపోయింది, కానీ చికెన్ అయితే ఇంకా అవ్వలేదు, అది ఉడుకుతుంది. ఇక్కడైతే మా మమ్మీ సగం మొత్తం గిన్నెలు అయితే తోమేసి ఆ కౌంటర్ టాప్ సింక్ మొత్తం అయితే కడిగేసుకుంటుంది అనమాట. మళ్ళీ పాపం ఎంత పని ఉన్నా మా మమ్మీ అయితే చేసుకుందనమాట. ఇంకా పని మొత్తం అయిపోయేసరికి 3 అయ్యింది. ఇంకా 3కి తిన్నాం ఈరోజు లంచ్ అయితే. ఇంకా ఇక్కడైతే కౌంటర్ టాప్ సింక్ మొత్తం కూడా కడిగేసుకుంటుంది మా అమ్మ. ఇదిగోండి, ఇక్కడ సింక్ కౌంటర్ టాప్ మొత్తం కడిగేసుకొని నీట్గా తుడుచుకుంటుంది అనమాట. ఇంకా మా వీడియోలో అయితే చూస్తారు కదా, ఇంక చిన్న మనీ ప్లాంట్, ఇంకా మనీ ప్లాంట్లో కూడా ఫ్రెష్ వాటర్ నింపేసి పెట్టేసింది. ఇంక ఇక్కడ అయితే మళ్ళీ చికెన్ కర్రీ అయితే చూసుకుందనమాట. ఇంక చికెన్ కర్రీ కూడా అయిపోయింది. చికెన్ కర్రీని కూడా దింపేసింది. లివర్ ఫ్రై, చికెన్ కర్రీ అయిపోయిన తర్వాత ఇంక పొయ్యి మీద అయితే బియ్యం అయితే పెట్టేసింది. ఇంక ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు తినేసరికి ఎంత టైం అయిందో కూడా